ఏం జరిగింది? చాలా జరిగింది. చెప్పు. ఎందుకు చెప్పాలి, కానీ చెప్తాను. ఎందుకొస్తే తెలుసా? నువ్వు నా కొడుకువి కాదు కాబట్టి చెప్తాను. నా కూతురు పేరు ఇందు. దానికి త్వరలోనే పెళ్ళి. అది పెళ్లి చేసుకుని బాగుండాలి. దానికి దేవత లాంటి నా భార్య శారద ఆశీర్వాదం కావాలని నేనే బతిమాలి నా భార్య శారదని గుడికి తీసుకొచ్చాను. ఈ టైంలో మా నాన్న కనిపించిన అన్నయ్య ఎంత పద్ధతిగా ఉన్నాడేంటి? నా శారద పిచ్చిది. తనేమైపోయినా పర్వాలేదు, 10 మంది బాగుండాలనుకునే మనస్తత్వం. అందుకే ఇందుకి తన ఆశీర్వాదం ఇప్పించాలని గుడికి తీసుకొస్తే ఆ మాత్రం దానికి ఆ అపూర్వ గుడికి వచ్చి నాన్న ఆగు. నాన్న నాన్న ఆ అపూర్వ గుడికి వచ్చి శారద తప్పు చేసినట్టుగా, అపరాధం చేసినట్టుగా అందరూ అందరి ముందు నా శారదని ఆ దేవుడి సమక్షంలో నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నువ్వు వాగ్రా. నువ్వు చెప్పు. దేవుడి సమక్షంలో అందరి ముందు నా శారదని అవమానించి. ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే. అక్కడ జరిగింది చిన్న విషయమా? నా శారదకి అవమానం జరిగింది. ఏం జరగలేదన్నయ్య. నాన్న నువ్వు కొంప ముంచుకో ప్లీజ్ నాన్న. వాడు అలాగే అంటాడు. నువ్వు చెప్పు. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న. Don't touch. నాన్న Get out. నువ్వు విను. నా శారద నా దేవతని అపూర్వ కుండుగేయించాలని చూస్తుంది. కుండుగేయించాలని చూస్తుంది. వేయించాలని చూస్తుంది. వేయించాలని చూస్తుంది. వేయించాలని చూస్తుంది. జీవితంలో మొదటిసారి నేను చేసిన తప్పుని తెలుసుకుని ఒక మొగుడిగా మగాడిగా ప్రవర్తించి ఆ అపూర్వం మీద అందరిని తిట్టి నా శారదని తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాను. ఇక మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను, ఆ గుమ్మం తొక్కను. అలాగని నా కొడుకింటికి కూడా నేను వెళ్ళలేను. ఎందుకంటే నన్ను వాడు రానివాడు. అందుకే ఇలా వీధుల్లో పడి తిరుగుతున్నాను. అయినా అరే బాబు అరే చెప్తున్నా వెళ్ళిపోతావేంటి? నా శారదకి గుండె వేయించాలని చూస్తున్నా అపూర్వ. నా శారద అసలు ఏంటో నట్టింట్లో నీళ్లు పోస్తావేంట్రా? నట్టింట్లో కాదు నడి రోడ్డు మీద ఉన్నావు. ఇక్కడ ఉన్నానేంట్రా? నాన్న అసలు ఎంత పని చేసావు తెలుసా? నేనేం చేశాను రా? ఆ గుడి దగ్గర జరిగిందంతా అన్నయ్యకి చెప్పేశావు. నేను చెప్పడం ఏంట్రా? అంటే ఆ గగన్కి చెప్పానా? అవును నాన్న. వాడికి చెప్పొద్దని పెద్దమ్మ నాతో మరీ మరీ చెప్పిందిరా. అయ్యో మందులో వద్దంటున్నా వినకుండా అంతా చెప్పేశావు నాన్న. ఇప్పుడు ఎలా రా? చూడు
నేను ఇంటికి తీసుకెళ్లాలని నేను తిరుగుతున్నాను అన్న. పద అన్న ఇంటికి వెళ్ళే లోపల మనం కూడా వెళ్ళిపోదాం. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ స్థితిలో నేనున్న పరిస్థితిలో అక్కడికి వస్తే ఇంకేమైనా ఉందా? పైగా నన్ను ఇలా చూస్తే వాడు నన్ను చంపేస్తాడరా. మరి అన్నయ్య వెళ్ళిపోయానన్న, ఆపేదెలా? ఓ పంజే, నువ్వు వాడు వెనకాల వెళ్ళి ముందు వాడిని ఆపరా, లేదంటే వాడు అపూర్వం చంపేస్తాడరా. మరి నువ్వు రావా? హిందూ పెళ్లికి నేను తీసుకురావని అత్తయ్య చెప్పింది నాన్న. అపూర్వ? కాదు, శోభాచంద్ర అత్తయ్య. నా చెల్లి శోభాచంద్ర చెప్పడం ఏంట్రా? అయ్యో, అసలు ముందా ప్రమాదం ఆపాలి నాన్న. రా నాన్న, ఇంటికి వెళ్దాం ప్లీజ్ నాన్న. లేదురా చెర్రీ, నేను ఆ గుమ్మం తొక్కనురా. నేను అక్కడికి రాను. నువ్వే వెళ్ళి ఎలాగైనా ఆ గగన్ గారిని ఆపు, లేదంటే ఈరోజు కూడా హంత కూడా అయిపోతాడు రా. వెళ్ళు వెళ్ళు నాన్న. వెళ్ళరా. అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త జాగ్రత్త నాన్న. నాన్న నువ్వు జాగ్రత్త. చూసావా? ఇంకా ఈ సైకిల్ని నమ్ముకుంటే లాభం లేదు. అమ్మో, నేను ఇంటికి వెళ్ళే లోపల రక్తపాతాలు అయిపోతాయి. తొందరగా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అది సార్, సార్ కొంచెం నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సార్, లేదంటే అక్కడ గోడం ఓ, జరిగిపోతుంది. అందుకని మీ ఇంటికి నేను వెళ్ళాను కదా, మీరే వెళ్ళాలి. సార్ అదే సార్, నా సైకిల్ తీసుకుని మీ బైక్ ఇచ్చారంటే పని అయిపోగానే బైక్ తీసుకొచ్చి నేనే మీకు ఇచ్చేస్తాను. ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను. మ్మ్హ్మ్. ఇది కండిషన్లోనే ఉందా? కండిషన్లోనే ఉంది సార్, చాలా బాగుంటుంది. ఆహా, సరే పదండి. అన్నా మరి బైక్ కీస్? అది నాది కాదుగా. రేయ్, అది నా సైకిల్ రా. రేయ్, నా సైకిల్ రా. మరి నా సైకిల్ తీసుకున్నావు కదరా. ఇక ఇది నాదే. రేయ్, నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. దొరికినప్పుడు చూద్దాంలే. నా సైకిల్కి ఏమన్నా అయిందో నీకుంది. బాయ్ బాయ్. ఉన్న సైకిల్ వాడిని నమ్మి వాడి చేతిలో పెట్టాను కదరా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కాళ్ళని నమ్ముకోవడమే కదా. శోభాచంద్రని, ఈ తప్పులు ఇంతటితో ఆగాలి. నన్ను క్షమించమ్మా. ఇలా చేయడం ఇష్టం లేకపోయినా చెయ్యక తప్పలేదు. నువ్వున్నా
మావయ్య లేకుండా పెళ్లి చేస్తుంటే ఊరుకుంటావా అమ్మా? అందుకే నువ్వు చేసే పని నీ కూతురుగా నేను చేశాను. అయినా తండ్రి లేకుండా పెళ్లి చేస్తే అది ఎవరికమ్మా చెడ్డ పేరు? మన ఇంటికే కదా. పెళ్లి కూతురు తండ్రి లేకపోయినా పెళ్లి చేశారని అందరూ నాన్నని అంటారు కదా. నేనే నీ కూతుర్నని చెప్పలేను. కళ్ళ ముందు మనకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే నేను అస్సలు ఊరుకోలేను. అందుకే నేను నీలా మాట్లాడాను. నేను నీ కూతుర్నని చెప్పుకునే అదృష్టం నాకింకా రాలేదమ్మా. ఆ నిజం చెప్పానంటే గగన్ గారికి దూరం అయిపోతాను. ఆయనకి దూరం కాకూడదని నేను నిజం చెప్పకుండా ఇలా చేయాల్సి వచ్చింది. గగన్ గారంటే నాకు ప్రాణమమ్మా. ఆయన లేకపోతే నేను ఎక్కడుండేదని చెప్పు. ఆ రోజు మంటల్లో మండిపోకుండా నన్ను బయటికి విసిరేస్తే కాపాడింది ఆయనే కదా. భయం తరుముతుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాకు ధైర్యంగా ఎదురొచ్చింది ఆయనే కదా. ఎట్టుపోవాలో తెలియనప్పుడు నీడనిచ్చాడు. ఆ అపూర్వ చేతుల్లో నా ప్రాణం పోకుండా కాపాడింది ఆయనే. నా జీవితం నాశనం కాకుండా కాపాడింది ఆయనే. నా కోసం ఇంత చేసిన ఆయనకి నేనేవిచ్చి రుణం తీర్చుకోగలను? అందుకేనమ్మా నా జీవితాన్నే ఆయనకివ్వాలి, ఆయనతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నాను. కానీ ఆయనకి నాన్నంటే పడదు, నాన్నకి ఆయనంటే పడదు. ఒకరు కావాలంటే ఇంకొకరిని దూరం చేసుకోవాలి. ఎవరిని దూరం చేసుకోగలనమ్మా? నాన్ననా? గగన్ గారినా? నాకైతే ఇద్దరూ కావాలమ్మా. అందుకే ఆయనకి నా ప్రేమని చెప్పలేకపోతున్నాను. నాన్నకి నీ కూతుర్నని చెప్పే ధైర్యం నేను చేయలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అంటే నిన్ను అడ్డుపెట్టుకున్నాను. నా ఇబ్బందులకి ఏ ఆటంకులు రాకూడదని, నాకంతా మంచి జరగాలని నన్ను ఆశీర్వదించమ్మా. అమ్మని మించిన దైవం లేదంటారు కదా. నాన్నకి దగ్గరయ్యేలా, ఆయన ప్రేమ నాకు దక్కేలా చేయగలిగేది నువ్వు మాత్రమేనమ్మా. నా ప్రేమ గెలిచేలా త్వరగా నేను నాన్నకి దగ్గరయ్యేలా చూడమ్మా. హలో శారదా, ఏమండి, ఎక్కడున్నారండి? మీరు ఎటెళ్లారో ఏంటోనని కంగారు పడుతున్నాను. చెర్రీకి మీ గురించి వెతకమని చెప్పాను. అది అది చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? ఏంటండి? గుళ్ళో జరిగిన విషయం గగన్కి చెప్పకూడదనుకున్నాం కదా. అవును, వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ విషయం వాడికి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎలాగండి?
ఎవరు చెప్పారు? అంటే ఎక్కువ మత్తులో నేనే చెప్పేశాను. ఏంటి మత్తు ఎక్కువైందా? నా సంగతి తర్వాత వాడికి ఆ విషయం తెలియగానే వాడు చాలా కోపంగా అపూర్వ ఇంటికి బయలుదేరాడు. అలా ఎలా చెప్పారండి? వాడు నన్ను ఒక్క మాట అంటేనే తట్టుకోలేడు. అలాంటిది 10 మందిలో నాకు గుండు కొట్టించాలని చూసింది అని తెలిసాక ఆ అపూర్వని బతకనిస్తాడా? నాకు అది భయంగా ఉంది. వాడికి ఫోన్ చేసి ఎలాగైనా వాడిని ఆపు, లేదంటే ఘోరం జరిగిపోతుంది శారదా. ఎంత పని చేశారండి! నన్ను ఇబ్బంది పెట్టారని తెలిస్తే మిమ్మల్నే వదలనివాడు ఆ అపూర్వని వదులుతాడా? అయ్యో భగవంతుడా! ఇప్పుడేం చెయ్యాలి? వాడిని ఎలా ఆపాలి? నేను ఇలా రన్నింగ్ చేస్తూ ఇంటికి వెళ్ళేసరికి అన్నయ్య పోవడం రావడం కూడా జరిగిపోతుంది. ఫోన్ చేసి అత్తయ్యకి అర్జెంటుగా ఎస్కేప్ అయిపోమని చెప్పాలి. అమ్మా. చెప్పరా, కనిపించాడా మీ నాన్న? అయ్యో అత్తయ్య, నాన్న కనబడ్డం తర్వాత అన్నయ్య ఆవేశంగా ఇంటికి వస్తున్నాడు. వాడెందుకు వస్తున్నాడు? గుళ్ళో పెద్దమ్మకు జరిగిన విషయంలో మీరేం చేశారో అన్నయ్యకి మొత్తం తెలిసిపోయింది. పెద్దమ్మకు అంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఎవరు చెప్పినా వినడు. అత్తయ్య, నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి ఎటైనా వెళ్ళిపో. హ? హ, నా ఇంట్లోంచి నేను వెళ్ళిపోవడం ఏంట్రా? పో. పద్ధతిగా చెప్తే మీకు అర్థం కావట్లేదా? రేయ్, వాడికి భయపడి ఈ అపూర్వ పారిపోవాలా? అబ్బా అత్తయ్య, మీకు ఇంకా సినిమా అర్థం కావట్లేదు. అన్నయ్య చాలా కోపంగా వస్తున్నాడు. తర్వాత ఏదైనా జరిగిందనుకో. రానివ్వు, నేను ఎదురు చూస్తాను. ఎందుకు పెళ్లి పెట్టుకుని అసలు ఇవన్నీ గొడవలు అవసరం అత్తయ్య? ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. ఎరా, ఒళ్ళెలా ఉంది? రా, నువ్వు వచ్చేసరికి మీ అన్నగారి చేతులు కాళ్ళు విరిచేసుంటాయి. చెప్పిన వినట్లేదే. ఇలాంటి ప్రమాదం ఏదో వస్తుందని నా ప్లాన్తో నేనున్నాను. రేయ్ గగన్, నన్ను చంపాలని ఆవేశంగా వస్తున్నావా? నేనేం చేస్తానో చూడు. అపూర్వ, రా బయటికి. అరే రే 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 రే, ఆడియో వినొచ్చావా? ఆడియోకే అప్పుడే కొన్న కొత్త రేడియోలో అరుస్తున్నావు. లైవ్ వీడియో చూసుంటే వోల్టేజ్ ఎక్కువైన టీవీలా పేలిపోయేవాడివేమో. ఆడియో విన్నాను కాబట్టే 6 కిలోమీటర్లు 6 నిమిషంలో వచ్చా. అదే వీడియో చూసుంటే 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చి
10,000 ముక్కలు చేశా.